గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలో గంజాయి పట్టుకున్న గోరెంట్ల పోలీసులు చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము అని డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, గోరెంట్ల సిఐ శేఖర్ తెలిపారు. మాదక ద్రవ్యాలు సేవించడం, విక్రయించడం రెండూ తప్పేనని, యువత జాగ్రత్తగా ఉండాలి అంటూ డీఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు. 4 యువకులు గంజాయి కేసులో అరెస్ట్ చేశామని, కోర్టుకు హాజరు చేస్తామని డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు. మా జిల్లా ఎస్పీ గారు ఐపీఎస్ మేడం గారి ఆదేశాల మేరకు జిల్లాలో మాదక ద్రవ్యాల గురించి, గంజాయి గురించి ఒక స్పెషల్ కేర్ తీసుకోవడం జరిగింది. అంటే కొనేవాళ్ళు కావచ్చు, దాన్ని సేవించి ఆరోగ్యం పాడు చేసుకొని దానివల్ల ఇబ్బంది పడిన ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి కాబట్టి వాటిని ప్రాధాన్యత గురించి స్పెషల్ ఒక దాని ఏమంటారు స్పెషల్ ఎంఫోర్స్మెంట్ ఎక్కువ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు సిఐ గారు స్పెషల్ బ్రాంచ్ పోలీసు సహకారంతో ఈరోజు ఈ గుమ్మయ్యగారిపల్లి క్రాస్ దగ్గర ఒక 4 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా పోరాటం చెందిన వాళ్ళే. వాళ్ళ పేర్లు వచ్చేసి అఫ్రోజ్, మహమ్మద్, రిజ్వాన్, ఇమ్రాన్. వీళ్ళ ఏజ్ గ్రూప్ వచ్చేసి అందరూ కూడా 30 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళే. యువకులు చిన్న వయసులోనే గంజాయి బారిన ఏదో విధంగా కొన్ని కారణాలు, కొన్ని బెంగళూరు కావాలనుకుంటారు, ఆడడం నేర్చుకున్నారు. అది ఫ్రూట్ వెండర్ కాబట్టి వీళ్ళు ఫ్రూట్ ఫ్యామిలీస్ అయినా కానీ వీళ్ళు దీనికి అడిక్ట్ అయిపోయారు. అంటే వీళ్ళు గంజాయి సేవిస్తారు, గంజాయి అమ్ముతారు, గంజాయి బయట నుంచి తెచ్చుకుంటారు, అన్ని పనులు చేస్తున్నారు. ఇదే విధంగా గోరంట్లే కాకుండా కొన్ని మా సబ్ డివిజన్లో కొన్ని ప్లేస్లో కూడా ఒక సమాచారం ఉంది. డెఫినెట్గా కఠినంగా మేము వ్యవహరిస్తాము. అందరినీ కూడా వాళ్ళని గుర్తించడం జరిగింది. భవిష్యత్తులో కూడా గుర్తించి ఇంకా గోరంట్లే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, వీళ్ళకు కదిరి నుంచి మనకు వస్తుందని సమాచారం. వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసాము. త్వరలోనే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. కాబట్టి 4 వ్యక్తులను అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర 2 కేజీల 80 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు ఈ బాటిల్ చూశారు కదా, దీంతో లోపల వేసుకొని దీంతో పీలుస్తారు, ముక్కుతో పీలుస్తారు. రోజు ఆ టయానికి పీల్చకపోతే ఇంకా మైండ్ పనిచేయదు, ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పొట్లం, ఈ పొట్లం 500 రూపాయలకు 600 రూపాయలకు కొనుక్కుంటారు. కదిరి నుంచి ఒక వ్యక్తి వీళ్ళకు అమ్ముతున్నట్టు మాకు విచారణలో తేలింది. అదేవిధంగా ఇంకొక వ్యక్తి చిత్తూరు జిల్లా చెందిన వ్యక్తి కూడా అమ్ముతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఈ దర్యాప్తును బట్టి ఆ వివరాలు మనం మళ్ళీ వాళ్ళ పట్టుకోవడం మీకు అందిస్తాం. డెఫినెట్గా వాళ్ళని కూడా ఒక వారం 10 రోజుల్లో పట్టుకుంటాము. టెక్నికల్ కూడా మేము వెరిఫై చేస్తున్నాము, CDRs కాబట్టి అంతా. కాబట్టి డెఫినెట్గా విద్యార్థులు కావచ్చు, ఈ మామూలుగా మా యూత్ కావచ్చు, అందరూ కూడా ఈ గంజాయి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలా. దాని జోలికి పోకూడదు. దానివల్ల హెల్త్ పాడవుతుంది, ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవుతారు, ఫైనాన్షియల్గా కూడా ఆర్థికంగా కూడా నష్టపోతారు. ఒక్కసారి అడిక్ట్ అయిపోతే డెఫినెట్గా దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. దీని గురించి అవేర్నెస్ క్యాంప్స్ కూడా మా ఎస్పీ గారు ఈ వీక్ అంతా పెట్టమని చెప్పారు. కాబట్టి మేము కూడా సిఏ గారు మొన్న పెట్టారు. నేను కూడా ఈ బెస్ట్ కాజ్లో 2-3 రోజులు నేను కూడా పెడతాను. కాబట్టి ఎక్కడైతే అవసరం అవుతుందో అక్కడ మేము డెఫినెట్గా అవేర్నెస్ క్యాంప్స్ పెడతాము, ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. ఎవరైనా ఇట్లా అవేర్నెస్ పెట్టినా కానీ చట్టానికి విరుద్ధంగా ఇటువంటి పనులు చేస్తే చట్ట ప్రకారం వీళ్ళని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం.